హాయ్ ఫ్రెండ్స్, విఎఫ్ఎక్స్ కంపోజిటింగ్లో ఫుటేజ్లో ఇన్ఫర్మేషన్ కట్ చేయడానికి ప్రొడక్షన్లో చాలా పద్ధతులు వాడుతుంటారు. దాంట్లో ఒక పద్ధతి నార్మల్గా వాడేది ఏంటంటే, మనకు కావాల్సిన ఏరియాకి రోటర్ సెలెక్ట్ చేసుకుంటాం. దాని కింద ప్రీమల్ట్ సెలెక్ట్ చేసుకుని ప్రీమల్ట్తో ఆ ఇన్ఫర్మేషన్ని కట్ చేయడం, కట్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనకు కావాల్సిన ఫుటేజ్ మీద ఓవర్లాప్ చేస్తారనమాట. దీంట్లో మనం కట్ చేసినప్పుడు గమనించినట్లయితే మనకు పిక్సెల్ డిఫరెన్స్ ఏమీ రాలేదు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంతే అయినా కానీ ఫుల్ లెంత్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్లోనే ఫుటేజ్ ఫార్మాట్ సైజ్ అయితే ఉంది. దీన్ని మనం తగ్గించుకోగలిగితే మన పర్టికులర్ కాంప్ ఫైల్ వెయిట్ అనేది మనకు తగ్గుతుంది అనమాట. దానివల్ల కాంపు స్పీడ్గా మూవ్ అవ్వడం కానీ, మీ వర్క్ ఫైల్ అనేది కొంచెం లైట్గా ఉండడం కానీ జరుగుతుంది. దానికోసం మనం వాడే చిన్న పద్ధతి, చిన్న టిప్ ఫర్ ఈరోజు ఏంటంటే, సో ఉన్న రోటోని అలాగే పెట్టి దీంట్లో మెర్జ్ తీసుకొని మాస్క్ ఏ, సో దీంట్లో మాస్క్, దాని తర్వాత దీంట్లో బౌండింగ్ బాక్స్ అంటారు, దీన్ని ఏ అంటాం. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సైజ్కి బౌండింగ్ బాక్స్ని పెట్టాం. సో ఇలా గమనించినట్టయితే మనకు బౌండింగ్ బాక్స్ చూడండి, నార్మల్ సైజులో కంటే కూడా చాలా మినిమల్ సైజులో వచ్చింటాం. దీనివల్ల ఏంటంటే ఓవర్లాప్ చేసుకునే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఈ లిమిటెడ్ ఏరియాకే పరిమితం అవడం వల్ల ఫైనల్గా మనం తీసుకునే కాంప్లో సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా రీడ్ అవ్వడం కానీ, కాంప్ ఫైల్ అనేది చాలా లైట్గా ఉండడం కానీ జరుగుతుంది. దిస్ ఇస్ ద స్మాల్ టిప్ ఫర్ మెర్జింగ్.